హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. నా పక్కనున్నోళ్ళే పని చేయనిస్తలేరు, వాళ్ళందరికీ నా కుర్చీ పైన ఆశ ఉంది. నేను కుర్చీలో కూర్చొని నా ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చోండి అంటే వినేవాళ్ళు లేరు. నా కుర్చీ పైన ఇంకో కుర్చీ వేసుకొని కూర్చుందాం అనుకునే వాళ్ళే ఉన్నారు. అట్లా సాధ్యం కాదు కదా, చెప్పేవాళ్ళే ఎక్కువ ఉన్నారు, మనం చెప్తే వినేవాళ్ళు ఏరి అని ఢిల్లీలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియాతో చిట్ చాట్ చేసే సందర్భంలో చెప్పిండట, అందరికీ నా కుర్చీ పైనే మోజు ఉంది, నా కుర్చీ పైన ధ్యాస ఉంది తప్ప నేను చెప్తే వినేటోడు లేడు, నేను చెప్తే పాటించేటోడు లేడు అని చెప్తున్నాడు. నేను కుర్చీ వేసుకొని కూర్చొని ఎదురుకు కూర్చోండి మాట్లాడదామంటే ఎదురుకు కాదు నీ కుర్చీలో కూర్చోటం అంటున్నారట. పొద్దాక నా కుర్చీ పైన ధ్యాస ఉంటుంది తప్ప అని చెప్పి ఆయన ఒక రకంగా బ్లాస్ట్ అయినట్టే పరిస్థితి. వాళ్ళు పని చేస్తలేరు, నన్ను చేయనిస్తలేరు, నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు, పార్టీ తరఫున ప్రజలకు హామీలు ఇచ్చింది నేనే, నెరవేర్చకపోతే ప్రశ్నించేది కూడా నన్నే. ఢిల్లీ వేదికగా మీడియా చిట్చాట్లో రేవంత్ బట్టబయలైన కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు, రాహుల్తో భేటీ, గ్యాప్ లేదని చెప్పే ప్రయత్నం, కులగన్న క్యాబినెట్పై చర్చించినట్టు వెల్లడి. వాస్తవంగా ఈ మధ్యకాలంలో అసలు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డికి కలవనియట్లేదు, కలవడానికి అవకాశం ఇవ్వట్లేదు అని ఒక చర్చ జరిగింది. నిన్న కాకుండా లాస్ట్ టైం ఢిల్లీ ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు మీడియా వాళ్ళు కూడా అడిగారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదట కంటే లేదు నాకెందుకు అపాయింట్మెంట్, అసలు నేను అపాయింట్మెంటే అడగలేదని. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయిందంటే రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ అడగకుండా, రాహుల్ గాంధీని కలవటానికి కాకుండా ఇంకేం పని ఉంటుంది, దాంతోపాటు ఇంక వేరే పనులు ఉంటే ఇట్లా 3 సార్లు నుంచి అదే పద్ధతి అయింది. దాని మీద చర్చ జరిగింది. నిన్న హుటాహుటినే వెళ్ళిండు. మరి నేను రాహుల్ గాంధీ గారు పిలిచామని చెప్పారా, మరి నువ్వు ఇది చేయాలి, ఇట్లా మార్చుకోవాలి అని చెప్పి, లేదంటే వీళ్ళనే నా కుర్చీ కోసం ఎదురు చూస్తున్నారు, నన్ను పని చేయని ఇట్లా వాళ్ళు చేయట్లేదు, ఎదురంగా కుర్చీ వేసుకోవటం లేదు, నీ కుర్చీలో ఇంకో కుర్చీ వేసుకొని కూర్చుంటాం అనే ఒక ఆలోచనలో కొంతమంది ఉండరు అంటుండు. మరి వాళ్ళు పోయి ఏమన్నా రాహుల్ గాంధీ చెవిలో చెప్పారా, వాళ్ళు చెప్పింది వెనకేమైనా క్లాస్ బీకారా? మొత్తానికైతే ఏదో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏదో జరుగుతుంది, తగాదాలు పీక్ స్టేజ్కి వచ్చినాయి, బయటికి వచ్చే స్థాయికి వచ్చింది అన్నట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడిండు. నా కుర్చీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని అన్నాడు. అంటే ఇంటర్నల్గా ఎంత జరిగి ఉంటుంది, లేదంటే రాహుల్ గాంధీ నిన్న ఏమైనా క్లాస్ బీకిండే అది తట్టుకోలేక ఆవేదనతో బయటకు వచ్చి చెప్పిండా, ఇంకోసారి ఇది లైన్ దాటితే నిన్ను తీసేస్తామని చెప్పారు. కానీ మొత్తానికైతే నా కుర్చీకి ఎసరు వచ్చిందని చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. నా కుర్చీని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, నా కుర్చీ మీద ధ్యాస ఉంది, నేను చెప్పింది వినే పరిస్థితి లేదు, అయినపోయినా నేను కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా నేను హామీలు ఇచ్చిన కాబట్టి నేను ప్రజలకు జవాబుదారీ అని చెప్తుండు. మొత్తానికి ఆయన అంటే నచ్చట్లేదు అనే పద్ధతి, ఆయనే ప్రజలు నచ్చట్లేదు అనే విషయాన్ని ఒప్పుకుండా, ప్రజలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు అంటుండు. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ముసుగులో గుద్దులాట స్టార్ట్ అయినట్టుంది. మరి ఆ ముసుగు ఎప్పుడు తీస్తారు, ఆ మరుగు ఎప్పుడు బయటపడిద్ది అనేది ఇక తొందరలోనే మనం చూస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో బ్లాస్ట్ అయింది ఆయన. మరి ఆ కుర్చీ కోసం చూసేది ఎవరు, ఈయన ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చోమంటే కూర్చోంది ఎవరు, మరి ఆ ఫామ్ హౌస్లో సమావేశమైన 10 మంది ఎమ్మెల్యేల సంగతి ఏంది, ఈ కుర్చీ కోసం కొట్లాడే వాళ్ళకి టార్గెట్ కౌంటర్ ఇయటానికే పెట్టించారా, లేదంటే ఆ కుర్చీని కోరుకునే వాళ్ళు పెట్టించారా? మొత్తానికైతే ఏదో జరుగుతుంది ఇంటర్నల్గా అనేది ఒక చర్చ పెద్ద ఎత్తున లేచింది. ఆ చర్చకి సీఎం రేవంత్ రెడ్డి గారే ఇంకా పునాది వేసేటట్టు చేసిండు, ఊతం ఇచ్చేటట్టు. ఇంకోటి, కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ ఉత్తమొచ్చట్లే, హస్తం పాలనలో సామాజిక న్యాయం ఒట్టి మాటే, రాహుల్ చెప్పింది ఒకటి ఆచరించేది మరొకటి, ఉదయపూర్ నుంచి కామారెడ్డి వరకు అదే తీరు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లు, అది బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, చేవెళ్ళ డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ ఉత్తమాటలే అని నమస్తే తెలంగాణ చెబుతుంది. దాంట్లో ప్రధానంగా ఉదయపూర్ డిక్లరేషన్ ఎన్నికల కంటే ముందు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్లేనరీ లాంటివి జరిగింది, సిడబ్ల్యూసి ఇట్లాంటివి. దాంట్లో ఉదయపూర్లో ఏం డిక్లేర్ చేశారంటే, బీసీలకి ఒక ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలలో బీసీలకు 2 ఇవ్వాలి కంపల్సరీ అని పెట్టారు. పెడితే మన దగ్గర 17 ఎంపీలు ఉన్నాయి. 17 ఎంపీల దగ్గర ఒక్కొక్క ఎంపీ దగ్గర 2 ఎమ్మెల్యేలు బీసీల కంటే 34 ఎమ్మెల్యే సీట్లు రావాలి అని ఉదయపూర్ డిక్లరేషన్ చెప్పింది. వీళ్ళు దాన్ని ప్రచారం చేశారు. తీరా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అట్లా ఇయ్యలే, కేవలం 20 సీట్లే ఇచ్చారు, 20 22 ఇచ్చారు.
ఏంటంటే ఈక్వేషన్స్ సరిపోవట్లేదు అన్నారు. అది ఫెయిల్ అయింది. ఉదయపూర్ డిక్లరేషన్ అవుటు. దాని తర్వాత కామార్ డిక్లరేషన్ అని 42% బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తాం, దానికి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అది చట్టబద్ధంగా ఇవ్వటం కుదరదు, పార్టీ పరంగా ఇస్తాను అంటున్నాడు. అది కూడా పోయింది. ఇట్లా ఒక్కొక్కటి రైతు డిక్లరేషన్ అని చెప్పారు. ఇట్లా ఒక్కొక్కటి పోయే పరిస్థితికి వచ్చింది. ఉత్తముచ్చట్లే తప్ప హస్తంపాలలో సామాజిక న్యాయం లేదని నమస్తే తెలంగాణ చెప్తుంది. ఇది ఒక వార్త. నెక్స్ట్ మన తెలంగాణ చూద్దాం. బడ్జెట్ సమావేశాల్లో కులగన్న వర్గీకరణకు చట్టబద్ధత, ప్రధాని మోదీని వ్యక్తిగతంగా కించపరచలేదు అని చెప్పి ఒక వార్త. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కూర్పు ప్రస్తావనకు రాలేదు. మరి ఏం వచ్చినాయో ఈ రెండు రాలేదంటే మీకు క్లాస్ అని బీకి ఉండాలి. మంత్రివర్గ విస్తరణ రాలేదట, పీసీసీ కూర్పు రాలేదట ప్రస్తావన. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రం కులగండ చేపట్టలేదు. కులగండ అమలుకు కమిటీ లేదా కమిషన్ ఏర్పాటు చేస్తాం, దాని నివేదికకు యథాతథంగా చట్టరూపం కల్పిస్తాం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాటు. ఫిరాయింపులపైన కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తారట. మరి అదేమని పిలిచి చెప్పిండా రాహుల్ గాంధీ? మొత్తం వాళ్ళు 2/3 మెరిజ్ చేస్తారంటున్నారు, వాళ్ళకి ఒక 4 మంత్రి పదవులు ఇవ్వాలి, రెడీగా ఉన్నామని అడగటానికి పిలిచిండా, లేదంటే క్లాస్ పీకడానికి పిలిచిండా, ఈ కుర్చీల కొట్లాట గురించి మాట్లాడడానికి పిలిచిండా, కానీ మొత్తానికి అయితే పిలిచిండు. మోడీని నేను వ్యక్తిగతంగా విమర్శించాలా, రాహుల్ గాంధీతో గ్యాపులు లేవని చెప్తుండు, చెప్పే ప్రయత్నం చేసిండు. ఎవరిని బుక్ చేస్తారు కవితాజీ అని చెప్పి ఒక వార్త. నిన్న పింక్ బుక్ రాత్రం అన్నది కవిత గారు ఎమ్మెల్సీ. ఆ బుక్లో ఎవరిని బుక్ చేస్తారని ఒక ఆర్టికల్ రాసిండు దేవులపల్లి అమర్ గారు, డేట్ లైన్ అని. జీవితాంతం తెలంగాణ రాష్ట్రం కోసం తప్పించి చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని చూడకుండా 2011లో మరణించిన జయశంకర్ సారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా ఉద్యమించారో చెప్పారు. అంతేగాని పొరుగు రాష్ట్రంలోని మరో నాయకుడు రెడ్ బుక్ను మెయింటైన్ చేయడానికి కాపీ కొట్టి పింక్ బుక్ మెయింటైన్ చేయమని కల్వకుంట్ల కవితకు కానీ తెలంగాణ ఉద్యమకారులు ఎవరికి కానీ ఖచ్చితంగా చెప్పలేదు. పొరుగు రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచినట్టు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా అదే పని చేస్తామని అందరూ అర్థం చేసుకునే విధంగా కవిత మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎవరైనా తప్పుడు కేసులు బనాయించినట్లయితే వాటికి వ్యతిరేకంగా కవిత కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఉద్యమం చేయడంలో న్యాయం ఉంది. ఈ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ బుక్కుల జోలికి పోకుండా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు నాయకుల మీద అక్రమంగా కేసులు పెడితే వారిని అనవసరంగా వేధిస్తే ఊరుకోబోం, మళ్ళీ అధికారంలోకి వస్తే వాటిని సరి చేస్తామని చెప్పుకోవాలి. కానీ బుక్కులు చూపించి బెదిరించే ధోరణి మంచిది కాదు. రాజకీయాల్లో కవితకు జయశంకర్ సారు ఆదర్శం కావాలి, లోకేష్ కాకూడదు అంటే ఆయన ఏం చెప్తుండే దేవులపల్లి అమర్ గారు, పక్క రాష్ట్రంలో రెడ్ బుక్ రాసిన నారా లోకేష్ని ఆదర్శంగా తీసుకోవటం కాదు నీకు కావాల్సింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి, తెలంగాణకి ఒక రకంగా జాతిపిత లాంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకో. ఇట్లా కక్ష సాధింపు కాదు కావాల్సింది. అవసరమైతే ఇవాళ మీరు ప్రతిపక్షంలో అధికార పార్టీ కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తే ఉద్యమం చేయండి, న్యాయ పోరాటం చేయండి, తప్పులేదు. కానీ బుక్కుల పేరు చూపించి పక్క రాష్ట్రంలో ఉన్న రెడ్ బుక్ని కాపీ కొట్టి దాన్ని పింక్ కలర్ వేస్తా అంటే కుదరదు. ఈ పింక్ కలరు రెడ్ కలర్లో ఇంకో బుక్కుల వల్ల కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలని కలుపుకొని పోవాలి, ప్రజలతో మమేకమై ఉద్యమాలు చేయాలి తప్ప నేను బుక్కులు రాస్తా అని అంటే వినరు, చాలా ఇబ్బంది పడతారని చెప్తుండు. వాస్తవం కూడా. ఇది మన తెలంగాణ. ఆంధ్రజ్యోతి చూద్దాం. నేతలు నేల విడిచి సాములు చేస్తానంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెబుతాడు. మరి ఎవరు ఆ నేతలు అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి రాసిండు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పుడు చూస్తే మళ్ళీ 2019కి ముందు ఉన్న వాసనలు కనపడుతున్నాయి. అట్ట చేస్తారు మీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని ఊకే మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు పదే. అసలు అది అంటే ఏందో తెలవనోళ్ళు 90% మంది ప్రజలు ఉన్నాక దాని గురించి వల్లె వేయటం వల్ల ఏం ఉపయోగం అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి సూచన మరి సురకలేసిండా. కానీ మొత్తానికి ఇటు రేవంత్ రెడ్డికి అటు మన చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి సురకలు అంటించిండు. 2019కి ముందు కూడా ఇదే చేసినావు, నువ్వు ఓడిపోయినావు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే కథ చేసిండు, బట్టలు నొక్కి ఓడిపోయిండు. కేసీఆర్ ఇదే చేసిండు. చుట్టూ ఉన్న కార్యకర్తలను పార్టీ నాయకుల నుంచో ప్రజల నుంచో ఫీడ్బ్యాక్ తీసుకోకుండా నేల విడిచి సాము చేస్తారు మీరు, ఎవరో సర్వే ఏజెన్సీలపైన ఆధారపడి. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ ఢిల్లీ పోయి ప్రశాంత్ కిషోర్తో 2 రోజుల పాటు మీటింగ్ అయ్యిండు. ఆ మీటింగ్ ఏదో పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే వాళ్ళు ఇస్తారు ఫీడ్బ్యాక్ కరెక్ట్గా.
ఎక్కడనో ఢిల్లీలో బీహార్లో ఉన్న ప్రశాంత్ కిషోర్కి ఇక్కడ ప్రజల నాడు ఎడ తెలుస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఆయన మాటనాలు పట్టించుకోవట్లేదా? వాస్తవంగా ఆంధ్రజ్యోతి అంటే ఈనాడుకి కాస్త లాయల్గా ఉంటుంది, ఈనాడుకి వాళ్ళకి అనుబంధం ఉంది అనేది ఒక చర్చ బయట ఉంది ప్రజలకి. అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పనిచేస్తాయి అనేది. కానీ మరి ఆయన రాసే రాతల్ని, ఆయన చెప్పే మాటలను పట్టించుకోవట్లేదు. కానీ ఆయన ఆవేదన అంతా కొత్త పలుకులో చెప్పిండు. ప్రతి ఆదివారం కొత్త పలుకు అని ఒకటి రాస్తాడు. ఆ కొత్త పలుకుల్లో నేల విడిసి సాము చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇట్లే చేశారు, గతంలో మీరు 2019లో కూడా ఇట్లే చేసి ఓడిపోయారు, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఆయన హెచ్చరిక జారీ చేసిండు. మరి ఆ హెచ్చరిక ఏదో డైరెక్ట్ ఫోన్లో చేతిపోయేది, రాయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈయన పట్టించుకోవట్లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది బయట. ఆ నేల విడిసి సాము, నేల మీరా మిమ్మల్ని ఇడిసి సాము చేస్తారా తెలియదు, కానీ మొత్తానికైతే అది రాసిండు. 2019లో చంద్రబాబు ఓడిపోవడానికి కానీ ఆ తర్వాత కేసీఆర్, జగన్ ఓటమికి కానీ స్పష్టమైన కారణాలు ఉన్నాయి. 2019 ముందు అధికారంలో ఉండి చంద్రబాబు నేల విడిచి సాము చేశారు, రాజకీయాలన్నీ విస్మరించి ఎన్నికల మేనేజ్మెంట్లో ఘోరంగా విఫలమయ్యారు అని చెప్తుండు. రైట్, విఫలమైండు, మళ్ళీ విఫలమయ్యే అవకాశం ఉందని చెప్తుండు. రాహుల్ మాటే వేదవాక్కు నాకు రాహుల్ మాటని జవదాటినట్టు. అసలు ఎవరన్నారు రాహుల్ మాటని జవదాటడం అంటే? మీరే ఉలికి పడుతుండ్రు. మీకు మీరే నేను అపాయింట్మెంట్ అడగలేదు అంటారు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారు, రకరకాల చర్చలు బయటికి తీసుకొస్తారు. మళ్ళీ రాహుల్ మాట నాకు వేదవాక్కు అంటారు. మరి రాహుల్ మాట కాకపోతే ఎవరి మాట వేదవాక్కు? ఇది మోడీ మాట ఇదే కాదు కదా. మీరు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఆయన. మరి ఎందుకు ఆ డౌట్ అవుతుంది? రాహుల్ మాటే నాకు వేదవాక్కు, రాహుల్ మాటకి నాకు గ్యాప్ లేదు, మాకిద్దరికి మంచినే ఉంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఏం గ్యాప్ వచ్చింది? దాంతోపాటు నిన్న ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ నా కుర్చీ కోసం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, నా కుర్చీలో ఇంకో కుర్చీ వేసుకొని కూర్చోవాలని చూస్తున్నారు, అది సాధ్యం కాదు కదా, నా మాట ఎవరు వింటలేదని చెప్పే ప్రయత్నం కూడా చేసిండట. తను చెప్పిందే చేస్తా, ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తా, రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ అసత్య ప్రచారం, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే జరుగుతుంది ఈ ప్రచారం అని చెప్పి తను చెప్పిందే నేను చేస్తా, ఆయన మాటే వేదవాక్కు, ఎవరేమనుకున్నా పట్టించుకోను అని చెప్పి రాహుల్తో 50 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. మరి 50 నిమిషాల్లో మళ్ళీ పీసీసీ గురించి, క్యాబినెట్ విస్తరణ గురించి ఎక్కడా మాట్లాడలేదు. మరి ఏం మాట్లాడారు అంటే ఇక అది చెప్పట్లే, అన్ని డొంకతిరిగి మాటలు చెప్తున్నాను. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. మోడీని తక్కువ చేసి మాట్లాడలేదు, ఆయన హోదాను అగౌరవపరచలేదు, బీసీలపై ప్రేమ ఉంటే నిరూపించండి, దేశవ్యాప్తంగా జనగణన చేయించండి, తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శం, ఇందులో ఒక్క తప్పు ఉన్నా చూపించండి, రీసర్వే కాగానే క్యాబినెట్లో ఆమోదిస్తాం, అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపుతాం, రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ లేదు, ఆయన సూచించిన మేరకు అన్నీ చేస్తున్నా, త్వరలో తెలంగాణలో 2 భారీ సభలు, మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది. ఢిల్లీలో రాహుల్తో భేటీ, కులగణన పైన చర్చ జరిగిందట. మోడీని నేను తక్కువ చేసి మాట్లాడలేదు, ఆయన హోదాని కించపరచలేదు అని చెప్పి, బీసీలపైన నిజంగానే మోడీకి కానీ బీజేపీకి ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా కులగణన చేయండి ఫస్ట్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీతో కూడా నాకేం గ్యాప్ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, వెలుగు చూద్దాం. బీసీ కోటాపై బీజేపీ స్టాండ్ ఏమిటి? 42% రిజర్వేషన్లపై 10 రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం, దమ్ముంటే పార్లమెంటు ప్రత్యేక సెషన్ పెట్టి ఆమోదించాలి అని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి సవాల్ ఇచ్చిండు. అసలు బీసీకి 42% కోటా ఇవ్వటం పైన బీజేపీ స్టాండ్ ఏంది? మేము అసెంబ్లీలో చట్టం చేసి పంపుతాం మార్చిలో, దమ్ముంటే మీరు పార్లమెంటు సమావేశపరిచి ప్రత్యేక సమావేశం అవసరమైతే దాన్ని చట్టం చేయించండి. ప్రత్యేక సమావేశం కాదు, అసలు సమావేశమైనా వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి లేదు. మీకు అది అర్థం కాదు, ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఆన్గోయింగ్ నడిచేటప్పుడు పెట్టినా పర్లే, మీరు చేసిన చట్టాన్ని మరి వాళ్ళు పక్కకు పెడతారా ఉంచుతారా అనేది సవాల్ అయితే విసిరిండు రేవంత్ రెడ్డి గారు బీజేపీకి. మరి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందో చూడాలి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కేసలాట, 15 మంది మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులు, 37 మందికి తీవ్ర గాయాలు, పలువురు పరిస్థితి విషమం.
కుంభమేళాకు వెళ్లేందుకు వేలాదిగా పోటెత్తిన భక్తులు 2 ప్లాట్ఫామ్ల వద్ద ట్రైన్స్ ఎక్కేందుకు ఒక్కసారిగా పరుగులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండట. ఢిల్లీ రైల్వే స్టేషన్లో పాపం నిన్న విషాదకరమైన సంఘటన జరిగింది. కుంభమేళా భక్తులు పెద్ద ఎత్తున ఆ రైల్వే స్టేషన్కి చేరుకున్నారట. 2 ట్రైన్లు ఒకేసారి వచ్చినాయి. ఆ ట్రైన్లు ఎక్కే సందర్భంలో తొక్కేసలాట జరిగింది. ఒకరి మీద ఒకళ్ళు తొక్కుని 15 మంది రాత్రి వరకు మృతి చెందారు. ఇంకా ఉదయానికి ఇంకా పెరిగిందట సంఖ్య. ఇంకొక 2-3 కూడా చనిపోయారు అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే ఈ కుంభమేళా వ్యవహారంలో ఇది రెండో తొక్కేసలాట. కుంభమేళాలో మౌని అమావాస్య రోజు తెల్లవారుజామున కొన్ని కోట్ల మంది ప్రజలు వస్తే తొక్కేసలాట జరిగింది. దాంట్లో కూడా చాలామంది చనిపోయిన సంఘటన చూసినాం. ఇప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్లో అదే కుంభమేళాకు రిలేటెడ్గా వచ్చిన భక్తులే చనిపోవడం చాలా విషాదకరం. ఇది ఢిల్లీలో నిన్న జరిగింది. స్కూల్ ఫీజులు పెంచేస్తున్నారు. కొత్త చట్టం వస్తుందేమనే కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు మేనేజ్మెంట్ల నిర్వాహకం. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజుల పెంపు 15 నుంచి 50% వరకు పెంచుతూ ప్రకటనలు. 25% ముందే కట్టాలని పేరెంట్స్పై ఒత్తిడి. ఆందోళన బాటలో స్టూడెంట్స్, పేరెంట్స్. రంగారెడ్డి జిల్లా హైతనగర్లో హై స్కూల్ ఉన్న ఫలంగా 40% ఫీజులు పెంచడంతో పేరెంట్స్ శనివారం ధర్నాకు దిగారు. స్కూల్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్ని నినాదాలు ఎన్ని ధర్నాలు అనేవి గవర్నమెంట్ తలుచుకుంటే తప్ప కాదు. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులే కాదు, అనేక రకాల దోపిడీ చేస్తారు. పుస్తకాలు అమ్ముతారు, యూనిఫామ్లు అమ్ముతారు, ఫీజులు దోపిడీ, ఇంకేందో ప్రికాషన్ అంటారు, ఇది కాషన్ డిపాజిట్ అంటారు, యాప్ డిపాజిట్ అంటారు, రకరకాలుగా దోపిడీ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏదో చట్టం కొత్తది వస్తుంది ఫీజుల నియంత్రణ, కానీ వాళ్ళకి డౌట్ వచ్చి ఆ చట్టం రాకముందే పెంచేస్తున్నాడు 50% వరకు. ఎన్ని నువ్వు ధర్నాలు ప్రభుత్వం నుంచి స్పందన ఉండదు. నిజంగానే ప్రభుత్వం నుంచి స్పందన నుంచే నిన్న అక్కడ ఉన్న ఆర్జేడీఓనో డిఓనో వాళ్ళు ప్రజలు రోడ్ల పైనకి ఎక్కితే వచ్చి తనిఖీ చేశారా? కనీసం ఆ ఫీజులు ఏమున్నాయి, ఏం పెరిగింది, ఏం తగ్గియాలనేది కనీసం మాట్లాడరు. అధికారులు ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ళ ప్రైవేట్ యాజమాన్యాల గుప్పెట్లో ఉన్నాయి ఇవాళ. కాబట్టే మాట్లాడే పరిస్థితి లేదు. ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని పేపర్లో, ఎన్ని టీవీలో వచ్చినా ఎవ్వడు పట్టించుకోడు. కాబట్టి ప్రజలకు ఈ రకంగా అన్ని చోట్ల తిరగబడాలి, రోడ్ల మీదకి రావాలి కదా. అల్టిమేట్ అనమాట. ఈ చట్టాలతోని, పార్టీలతోని, ప్రభుత్వాలతోని కాదు. అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు వాళ్ళ చట్టంలో ఇరుక్కున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల చట్టంలో వాళ్ళ చేతులలో, వాళ్ళ గుప్పెట్లోకి పోయినాయి. అన్ని పొలిటికల్ పార్టీలు, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ గుప్పెట్లోకి పోతుంది. కాబట్టి ఇలా ప్రజలు చేయాల్సింది ఏంటంటే ప్రజలు తిరగబడాలి, రోడ్ల మీదకి రావాలి. ప్రజా ఉద్యమం వస్తే తప్ప ఈ స్కూళ్ళ ఫీజుల దోపిడీ ఆగదు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మా పిల్లల్ని అసలు స్కూళ్ళకు పంపం, మొత్తం ప్రైవేట్ స్కూళ్ళు తాళాలు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తే తప్ప అది రాదు. ఆ స్థాయిలో రోడ్ల మీదకి వస్తే అప్పుడు ప్రభుత్వం దిగొద్ది, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దిగొస్తాయి. అప్పుడు మనం చెప్పినట్టు వింటారు తప్ప అప్పటిదాకా ఈ ఉత్తిత్తు ధర్నాలు చేస్తే ఎవడేండు. రైట్. ఇది వెలుగుకు సంబంధించి ఆంధ్రప్రభలో బీసీ కులగణనపై జాతీయ ఉద్యమం చేస్తారట. మార్చి 10న ఇండియా కూటమి ఎంపీలతో పార్లమెంట్లో నిరసన. పార్టీ అగ్రనేతలతో రాహుల్ చర్చలు. కూటమి ఎంపీల సమన్వయం బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పగింత. 19న ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల భేటీ. తెలంగాణలో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 19న ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల భేటీ ఉందట. తెలంగాణలో జరిగిన కులగణన పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో ఇస్తారట. మొత్తం మీద జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తారట. కులగణన చేయాలి, బీసీ కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అది ఒకరు నెత్తనెత్తుకున్నారు. కానీ ఇక్కడ జరిగిన బీసీ కులగణన తప్పులు తడకుందని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా అయింది. ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వాస్తవంగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన అనేది. కానీ దాన్ని క్లెయిమ్ కూడా చేసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. రేషన్ కార్డుదారులకు శుభవార్త అట. ఉగాది నుంచి సన్నబియ్యం వస్తాయట. కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోలు బియ్యం సేకరణలో పౌర సరఫరాల శాఖ 4,59,000 టన్నుల బియ్యం సేకరణ పూర్తయిందట. సన్న బియ్యం వస్తాయట ఉగాది నుంచి. అంటే మార్చి 31 ఉగాది ఉంది అంటే ఏప్రిల్ నుంచి నాకు తెలిసి వస్తాయి. సన్న బియ్యం ఇస్తారు రేషన్ కార్డుల పైన, దొడ్డు బియ్యం వేయకుండా. మొత్తానికి స్మగ్లింగ్ వ్యవహారము, బియ్యం దోపిడీ ఇదంతా బాధ్యత. సన్న బియ్యం ఇస్తాయి, తినే బియ్యం ఇవ్వాలి. మళ్ళీ అందులో పురుగులు అవి ఉన్నాయి ఇస్తే తినరు.
రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. కమిటీ లేదా కమిషన్ వేస్తారత కులగణన అమలుపై అధ్యయనానికి ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. 2వ విడత సర్వే పూర్తయిన వెంటనే విధి విధానాల ఖరారు. కులగణనపై మార్చి తొలి వారంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర పరిశీలనకు పంపింది. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో దీని అమలు, నిధుల కేటాయింపుపై కసరత్తు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చల్లో కీలక నిర్ణయాలట. కులగణన, ఎస్సీ వర్గీకరణ అమల్లో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా ఉండాలని రాహుల్. ఎమ్మెల్యేల అసంతృప్తితో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దని సూచన. ఎస్సీ వర్గీకరణపై చట్టం చేశాక బహిరంగ సభ ఏర్పాట్లకు నిర్ణయం. ఇప్పటికిప్పుడు బీసీ కోటా అసాధ్యం అని చెప్పి కూడా ఆయన చెప్తుండు రేవంత్ రెడ్డి గారు. బీసీ కోటా గురించి చేతులు ఎత్తేసింది ప్రభుత్వం అనేది అర్థమైంది. కమిటీ అట లేదంటే కమిషన్ వేస్తారట. ఇక చెప్పాలి, వీళ్ళు అసెంబ్లీలో పాస్ చేయాలి, పాస్ చేసి పార్లమెంట్కి పంపాలి, ఆ నుంచి వచ్చిందాకా ఉండదు. ఇప్పట్లో అసాధ్యం అని చెప్తుండే బీసీ కోటా. ఏం చేస్తారు ఇప్పుడంటే ఒక చట్టం చేసి అసెంబ్లీ ద్వారాగా పంపిస్తారు, పార్లమెంట్కి పంపించి ఇక బీజేపీ నాయకులను అడగండి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, మా చేతిలో పని అయిపోయింది, వాళ్ళదే పని ఉంది ఇప్పుడు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దాన్ని చేయటం వల్ల బీసీలకి ఏమవుతుంది? బీసీలకి మీ రాజకీయ గొడవలో మీ రాజకీయ ఎత్తుగడలు కాదు కావాల్సింది, రిజర్వేషన్ 42% కావాలనేది బీసీలు కోరుకునేది. ఇప్పటికిప్పుడు అసాధ్యం అంటుండు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిండు. మరి ఎప్పుడు ఇస్తారు? ఒక ఎన్నికలు జరిగాక 2 ఎన్నికలు జరిగాక ఇస్తారా? రైట్. ఇది సాక్షికి సంబంధించి. నవ తెలంగాణ. రైట్. జంక్ ఫుడ్ పైనే యువత మోజు పెరిగిందట. జంక్ ఫుడ్ అంటే మామూలు బేకరీ ఫుడ్స్ అవి ఉంటాయి కదా, జంక్ ఫుడ్ పైనే మోజు. తృణధాన్యాలు తీసుకోవడంలో అనాసక్తి. కూల్ డ్రింక్స్, మాంసాహారం పైన ఇష్టం. లోపిస్తున్న సమతుల్య పౌష్టికాహారం. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఇదే ట్రెండ్. హెచ్చరిస్తున్న వైద్య రంగ నిపుణులు. మొత్తం పోయి హాస్పిటల్లో పడదాకా ఎవడిండు. ఇది ఒక పట్టణాల్లోకే ఇదివరకు ఉండేది, నగరాలలో పట్టణాల్లో. ఇప్పుడు గ్రామాలకు వచ్చింది జంక్ ఫుడ్ మోజు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, ఈ కేకులు, ఇంకేందో పెట్టి మొత్తానికి ప్రజలు ఇలా క్యాన్సర్ ఆసుపత్రులు పెరిగినట్టు ఇయే కారణం, ఈ జంక్ ఫుడ్డే. క్యాన్సర్ ఆసుపత్రులు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఒకటే ఉండేదట, బెడ్లన్నీ ఖాళీగా ఉండేదట. ఇప్పుడు దాదాపు 40-50 క్యాన్సర్ హాస్పిటల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చినాయి. ఎక్కడ కూడా బెడ్ ఖాళీ లేని పరిస్థితి వచ్చిందంటే ఈ ఫుడ్డే కారణం. కాబట్టి ప్రజలు ఫుడ్ అవేర్నెస్ కూడా పెరగాలి. ఏ ఫుడ్ తినాలి, ఏది తినకూడదనే ఆ చైతన్యం రాకపోతే హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది. మనం సంపాదించిన ఆస్తులు మొత్తం హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది అనేది ఒక వార్తని నవ తెలంగాణ ఇచ్చింది. వాస్తవం కూడా ఇది. జంక్ ఫుడ్ అనేది చాలా డేంజర్. రైట్. ఇది నవ తెలంగాణ సంబంధించి. ఈనాడు చూద్దాం. రాహుల్ ఎజెండా అమలే నా బాధ్యత. ఈ క్రమంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొంటా. కులగణనలోని జనం చెప్పిన వివరాలే. ఒక్క తప్పు ఉన్నా చూపించండి. ఎస్సీ వర్గీకరణకు త్వరలో చట్టబద్ధ. ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. రాహుల్ గాంధీతో భేటీ. మొత్తానికి నిర్వేదంలో మాటలు మాట్లాడుతాడు. రాహుల్ ఎజెండాని అమలే నా బాధ్యత అంటాడు. ఈ క్రమంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొంటాడు. ఎందుకు వస్తుంది అసలు ఈ పరిణామాలు ఏంది, ఈ కథ ఏంది? రాహుల్ని నేను ఫాలో అవుతా, రాహుల్ వాక్య నా వేదవాకు, రాహుల్ చెప్పిందా నాకు వేదవాకు అంటాడు. ఇది ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నా పని చేసుకుంటూ పోతా అంటాడు. మరి ఏందో అర్థం కావట్లే. ఇది మొత్తానికైతే ఏదో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో సెగ స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి కుర్చీకి కింద మంట పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ మంట సెగ తగులుతున్నట్టుంది. ఇది ఒక వార్త. నేను ఢిల్లీ నుంచి ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. దాని అర్థం అదే అనిపిస్తుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.